Hi, good evening, my dear friends, students, as well as relatives. పూర్వము ఒక మాట వినేవాళ్ళం. వాడికి కాకి నడక రాదు, హంస నడక రాదు అని చెప్పేవాళ్ళు. అంటే వాడు అది నేర్చుకోలేడు, ఇది నేర్చుకోలేడు. అంటే వానికి ఈ పని పూర్తిగా రాదు, ఆ పని పూర్తిగా రాదు. సో ఈ కాకి నడక, హంస నడక రాని వాళ్ళను మనం అబ్జర్వ్ చేస్తే ఒక్కోసారి వాడు సూపర్, హంస నడక మీద వెళ్తున్నాడు అనుకుంటాం. ఇంకొకసారి సూపర్, వాడు కాకి నడకైనా నడవగలుగుతున్నాడు అంటాం. బట్ ఫైనల్గా రెండూ రాకపోవడం అనేది మనం గమనిస్తూ ఉంటాం. సో రెండూ రాకపోవడం అనేది ఎక్కడ జరుగుతుంది ఏమి అనేది కొంతమందికి తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళు రెండు రాలేదు అని ఏదో ఒక రోజు బాధపడతారు. ఆ రోజు వాళ్ళు ఖచ్చితంగా తెలుసుకుంటారు. సో అలాంటి సిచ్యువేషన్స్ మనము అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఓకే, సో నెక్స్ట్ కంప్లీట్గా ఒక మనిషి మారాలి అంటే ఏం అవసరం? ఓకే, అదేవిధంగా కంప్లీట్గా ఒక వ్యక్తి ఒక పని చేయాలి అంటే ఏది అవసరం? సో వీటి గురించి మీరు మీ కామెంట్స్ని తెలియచేయండి. ఒక మనిషి బలవంతంగా ఒక పని చేస్తే ఎలాంటి అవుట్పుట్ వస్తుంది? ఒక మనిషి ఈజీగా ఒక పని చేస్తే, ఇష్టపడి ఒక పని చేస్తే ఎలాంటి అవుట్పుట్ వస్తుంది? దీని మీద కూడా కామెంట్ చేయండి. పది మందిని మోసం చేసి డబ్బు సంపాదిస్తే జీవితంలో ఎలాంటి పరిస్థితి వస్తుంది? 10 మందికి మేలు చేసి డబ్బు సంపాదిస్తే జీవితంలో ఎలాంటి పరిస్థితి వస్తుంది? ఇలాంటివన్నీ జనరల్గా సమాజంలో మనం గమనిస్తుంటాం. ఓకే, సో వీటి మీద కామెంట్ పెట్టండి. మనం ఒక పని చేస్తే డెఫినెట్గా అతను చనిపోయేంత వరకు గుర్తుపెట్టుకోవాలి. ఆ విధంగా ఉంటే బాగుంటుంది. 10 మంది సంతోషంగా ఉండగలుగుతారు. పోయేటప్పుడు ఏమీ తీసుకెళ్ళరు. బలవంతంగా చేసిన, షాడిజంగా చేసిన, ఎలా చేసినా కూడా అట్ ద టైమ్ ఆఫ్ డై దే వోంట్ క్యారీ. ఆ విషయాన్ని, యూనివర్సల్ ట్రూత్ని ఐడెంటిఫై చేసుకుంటే జీవితంలో అంతో ఇంతో ఆనందాన్ని అనేది చూడగలుగుతారు. అదేవిధంగా ఏది నేర్చుకున్నా కూడా, ఈవెన్ స్టూడెంట్స్ అయినా, స్టేట్ అయినా, ఐఐటి అయినా, ఏదైనా కంప్లీట్గా ఒకటి నేర్చుకుంటే డెఫినెట్గా వాళ్ళు సక్సెస్ అవుతారు. కంప్లీట్గా ఏది నేర్చుకోకపోతే దానికి కామెంట్ చేయమని అడిగాను. సో అది వన్ ఆఫ్ ది పాయింట్. అదేవిధంగా హెల్త్ అనేది వెరీ ఇంపార్టెంట్. జీవితంలో అన్నీ కోల్పోయినా
ఆరోగ్యంగా ఉండగలిగితే దానికి మించిన ఆనందం ఇంకొకటి ఉండదు. దేని నుంచైనా కూడా హెల్త్ అనేది ట్రబుల్ ఇస్తుంది అంటే ఆ విషయాన్ని కాన్సన్ట్రేట్ చేసి అది రిపీట్ కాకుండా చూసుకోవాలి. ఓకే, సో అది వెరీ ఇంపార్టెంట్. ఎన్నో ఆహారాలు, ఎన్నో తినుబండారాలు, ఎన్నో ఆయిల్స్ రకరకాలుగా ఉన్నాయి. ఏది తింటే అనారోగ్యం అనేది మనము డాక్టర్ని అడిగి ఫాలో కావడం అనేది ప్రతి ఒక్కరికి నేనిచ్చే సలహా. దట్ ఈజ్ మై అడ్వైస్. అంతేకాకుండా ఏది చదివినా కూడా ఇఫ్ యూ కాన్సన్ట్రేట్ విత్ హార్ట్ఫుల్లీ దెన్ ఓన్లీ యూ విల్ గెయిన్ నాలెడ్జ్. బిజీగా ఏమి చదివినా 100% అది ఖచ్చితంగా మర్చిపోతారు. చదివేదానికి టైం లేదు అని నోట్లో నుంచి వచ్చిందంటే వాళ్ళు 24 గంటలు చదివినా చదువు 100% రాదు అనేది వాస్తవం. ఓకే, కాబట్టి బిజీ ఎడ్యుకేషన్ అనేది కూడా ఇట్స్ నాట్ ఏ కరెక్ట్ వే. సో మనిషిని ఆలోచించేటట్టు చదువు ఉండాలి, కానీ చదువుతూ దేని గురించి ఆలోచించే గుణాన్ని కోల్పోవడం అనేది జరగకూడదు. కాబట్టి ఆ విషయాన్ని పేరెంట్స్ గమనించాలి. మన పిల్లవాడికి ఏమొస్తుంది, ఏం రాదు, ఎలా చదువుతున్నాడు, వాడి యొక్క ఫీడ్బ్యాక్ ఏది అనేది ఒక పిల్లవాని గురించి ఒక టీచర్ మాత్రమే చెప్పగలరు. కాబట్టి ఏ సబ్జెక్టులో ఎలా ఉన్నాడు, వాడి పరిస్థితి ఏమనేది పేరెంట్ అనేవాళ్ళు టీచర్ని అడగడం వల్ల వాడి యొక్క ఫీడ్బ్యాక్ అనేది కంప్లీట్గా పేరెంట్కి చేరినట్టు అవుతుంది. అది పేరెంట్ తెలుసుకునేదానికి అవకాశం ఉంది. తెలియకపోతే, ఫీడ్బ్యాక్ అనేది తెలుసుకోలేకపోతే వాళ్ళ పిల్లవాడు చెడిపోతున్నాడా బాగుపడుతున్నాడా అనే విషయం కూడా పేరెంట్కు తెలియదు, పేరెంట్కు తెలిసేదానికి అవకాశం లేదు అనేది వాస్తవం. సో that is one of the point should receive by the parent. సో ఇది మనము జనరల్గా అబ్జర్వ్ చేసేటువంటి కొన్ని విషయాలు. ఓకే, కాబట్టి ఆల్ either children or either teacher or either principal or anybody, everyone should develop their communication and also will spread that activity to everyone. That will give the complete growth of student. So these are all the points what I said. These are all very important points for the change of student life and also human values. These are all the important. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.